ఇది మీకు తెలుసా? పూర్వం లక్ష్మీదేవి మరియు ఆమె అక్క అలక్ష్మి ఒకసారి గ్రామం గుండా ప్రయాణిస్తున్నారు. అలక్ష్మికి మురికి, అపరిశుభ్రత అంటే ఇష్టం. లక్ష్మీదేవికి మాత్రం శుభ్రత, అందం, సుగంధం అంటే ఇష్టం. వారిద్దరు ప్రయాణిస్తుంటే అలక్ష్మి ఒక అపరిశుభ్రమైన మురికిగా ఇంటిని చూసి, ఇది నాకు నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను అంది. లక్ష్మీదేవి ఆ ఇంటిని చూసి, ఇంత అపరిశుభ్రంగా ఉన్న చోట నేను ఉండలేను అంటూ శుభ్రమైన, అందమైన మరో ఇంటికి వెళ్ళింది. ఇలా లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోట, అలక్ష్మి మురికి ఉన్న చోట నివసించడం మొదలుపెట్టారు. ఒకరోజు లక్ష్మీదేవి అలక్ష్మిని చూడటానికి వెళ్ళింది. అలక్ష్మి మురికి మధ్య సంతోషంగా ఉండటాన్ని చూసి, అక్క, నువ్వు ఇలా ఎలా ఉంటావు? నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. అలక్ష్మి నవ్వుతూ, చెల్లి, నాకు ఇలాంటిదే ఇష్టం. అపరిశుభ్రత, సోమరితనం ఉన్న చోట నేను ఉంటాను. నువ్వు శుభ్రత, కష్టపడే స్వభావం ఉన్న చోట ఉంటావు. ఇదే మన స్వభావం అని చెప్పింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, లక్ష్మీదేవి సంపదలకు మాత్రమే అధిదేవత కాదు. ఆమె శుభ్రత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం, మంచి అలవాట్లు ఉన్న చోటే ఉంటుంది. అలక్ష్మి మాత్రం దారిద్ర్యం, మురికి, సోమరితనం, చెడు అలవాట్లు ఉన్న చోట ఉంటుంది. అందుకే తెలుగువారు ప్రతి శుక్రవారం ఇంటిని ప్రత్యేకంగా శుభ్రం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. గుర్తుంచుకోండి, శుభ్రతతో పాటు కృషి చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మరియు మురికి, సోమరితనం ఉన్న చోట ఆ లక్ష్మి ప్రవేశిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి.